ఉన్నది ఒకటే జీవితం. మనసు చంపుకొని జీవించే కన్నా మనస్ఫూర్తిగా జీవించడం చాలా మంచిదని నేను అనుకుంటాను. అసలు ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తుందని అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఇలా ఎందుకన్నాను. నేను ప్రస్తుతం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. ఉదయం లేవగానే మా ఇంట్లో 3 డాగ్స్ ఉన్నాయండి. నాకంటే ముందు వాళ్ళే బయటికి వెళ్ళాలని ఇలా చూస్తూ ఉంటారు. డోర్ తీసేంతవరకు ఇలానే అటు ఇటు చూస్తూ డోర్ దగ్గర నిలబడి ఉంటారు. డోర్ తీయగానే అసలు ఆగరు కూడా, వెళ్ళిపోతారు. వీళ్ళకి ఫుడ్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది, లేకపోతే వీళ్ళు నా వెనకాలే తిరుగుతూ ఉంటారు. చూడండి, ముగ్గురు ఫుడ్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. మీకు ఈ వీడియోలో ఈ బుడ్డోడు కనబడుతున్నాడు కదా, వైట్ అండ్ బ్లాక్ కలర్లో, వాడి పేరు టామీ. మీరు వీళ్ళందరినీ నేను పెట్టే షార్ట్స్లో చూసే ఉంటారు. వాడికి ఇప్పుడు 14 ఇయర్స్ అండి. చాలా ముసలోడు, కానీ ఆయన కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. ఇకపోతే ఈ బ్లాక్ డాగ్ ఉంది కదా, దీని పేరు వచ్చేసి జాజు, కానీ అందరూ దాన్ని రాజు అని పిలుస్తూ ఉంటారు, జాజు అని పలకడం రాక. వాడికి 3 ఇయర్స్ అండి. వాడెంత అల్లరి వాడంటే ఇంట్లో ఉన్న చెత్త అన్నిటికీ కారణం వాడే అండి. ఇకపోతే ఈ వైట్ ల్యాప్ ఉంది కదా, దాని పేరు జెస్సీ. దానికి ప్రస్తుతం 9 ఇయర్స్. జెస్సీకి రీసెంట్గా 3 పిల్లలు కూడా పుట్టారు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. నేను మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. నా చిన్నప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తే గేట్ ముందు కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టి ఉంటే నేను చాలా భయపడేదాన్ని. అసలు లోపల ఎలాంటి కుక్కలు ఉన్నాయో చూడాలి అని. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లోనే 6 కుక్కలు ఉన్నాయండి. ఇంకా కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అని అనుకునేదాన్ని, కానీ అది నిజం కాదని నేను కొంచెం పెద్దగా అయ్యాక నాకు అర్థమైంది. మంచి మనసుంటే చాలు. అసలు మనుషుల ప్రేమ కంటే కుక్కలే ఎక్కువగా ప్రేమించి ఇంకా చాలా నిజాయితీగా ఉంటాయని నాకు అనిపిస్తుందండి అప్పుడప్పుడు. నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఉన్నది ఒకటే జీవితం. మనసు చంపుకొని జీవించే కన్నా మనస్ఫూర్తిగా జీవించడం చాలా మంచిదని. ఎందుకన్నానంటే, మా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు లేదా మా చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా చూసి, ఎందుకమ్మా మీకు తిప్పలు, ఇన్ని కుక్కల్ని పెంచుకుంటారు, కుక్కలు కాకుండా పిట్టలు కూడా ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి, కుందేలు కూడా ఉన్నాయి అని ఇవన్నీ అంటూ ఉంటారండి. కానీ నాకైతే వీళ్ళందరి చుట్టూ తిరగడమే చాలా సంతోషాన్ని ఇస్తుంది. దీనికంటే ఇంకా సంతోషం దొరుకుతుందని నేను అనుకోను. మనం ఇంకొకరికి నచ్చాలన్న రూల్ లేదు, నచ్చకపోయినా పెద్ద నష్టమేం లేదు. అందుకే ఎప్పుడైనా మనకు నచ్చినట్టు మనం బతకాలి. అయ్యో వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళ కోసం అడ్జస్ట్ అవుతూ బతకడం, ఇలా ఉంటే మనమే చాలా బాధపడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. అయ్యో నేను ఇది చేయలేకపోయానే అని. అందుకే మన మనసుకి నచ్చినట్టు మనం బ్రతికేయాలి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, జెస్సీకి 3 పిల్లలు ఉన్నారని. వీళ్ళే ఆ పిల్లలు. వీళ్ళు పుట్టి 21 డేస్ అయింది. ఇంకా సరిగ్గా నడవడం కూడా రావట్లేదు దీనికి. అయినా కూడా ఇల్లంతా ఇలా తిరుగుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే డాగ్స్కి ఫుడ్ పెట్టిన తర్వాత నాకు ఇంకో పని ఉందండి. ఇదే మా బర్డ్స్ది కేజ్ అండి. ఇందులో మా పిట్టలు ఉంటాయి. నైట్ పడుకునే అప్పుడు ఇలా కర్టెన్ వేస్తాము, ఎందుకంటే అప్పుడప్పుడు పిల్లి వస్తుందని, అది ఎక్కడ ఎత్తుకెళ్తుందో అనే భయంతోనే. ఈ గ్రే కలర్లో ఉంది కదా, దీని పేరు లోలా. దీనికి ఇప్పుడు 1 ఇయర్. ఇంకా ఈ ఎల్లో కలర్లో 2 ఉన్నాయి కదా, చూడ్డానికి ఎంత బాగున్నాయో. వాటి పేరు రాజన్ బబ్బన్. వాటికి ఇప్పుడు 6 ఇయర్స్ అండి. ఇంకా పైన మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉంది కదా, దానికి ఏం పేరు పెట్టలేదండి, దాన్ని బజ్జి బుజ్జి అని పిలుస్తాము అంతే. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో 200 కంటే ఎక్కువ పావురాలు ఉండేవని మా నాన్న నాకు చెప్తూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు అసలు ఎక్కువ పావురాలు కూడా కనిపించట్లేదు.
చూడ్డానికి పిట్టలు కూడా సరిగా కనబడట్లేదు ఇప్పుడు చేసే కన్స్ట్రక్షన్ అండ్ పొల్యూషన్ వల్ల. అలా అని ఇంట్లో పిట్టలే కాకుండా బయట పిట్టలు కూడా ఇంట్లోకి రావాలని మా అమ్మ ఇలా అప్పుడప్పుడు ఆన్లైన్లో పిట్టగూట్లు ఆర్డర్ చేసి ఇలా పెడుతుందండి. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసిందే. అది పెట్టిన తర్వాత మీకు కనబడుతున్నాయి కదా ఈ 2 పిట్టలు, అందులో వచ్చి చాలా గుడ్లు పెట్టాయండి. ఈ పిట్టలు ఇద్దరు బయటికి వెళ్ళాక వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నాయో చూద్దామని నేను ఒక స్టూల్ వేసుకొని ఎక్కి వాళ్ళ పిల్లని తీశానండి. చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చే ముందు మళ్ళీ పెట్టేశాను. బయట నుండి వచ్చే పక్షులకి మా అమ్మ ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నీళ్లు పోస్తూ ఉంటుంది. పక్షులే కాకుండా ఈ వాటర్ని కోతులు, తొండలు, వేరే వేరే పిట్టలు కూడా వచ్చి తాగుతాయి. అలానే గోడ పక్కన ఇలా కొంచెం దానా బియ్యం కూడా వేస్తూ ఉంటుంది. ఈ టబ్బులో మేము పెంచుకునే చేపలు ఉంటాయి. ప్రతిరోజు నైట్ ఈ టబ్బు పైన కూడా ఒక కర్టెన్ వేస్తూ ఉంటాము. ఎందుకంటే వేరే పురుగులు ఇంకా బల్లి అలా వచ్చి ఈ చేపలను ఏం చేయకూడదని. ఈ తొండ ప్రతిరోజు మా ఇంట్లోనే ఉంటుంది. చెట్లపైన అక్కడిక్కడ పడుకుంటూ ఉంటుంది. దానికి నేను తెలుసు. అందుకే అలా ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది, ఏం చేస్తున్నావు అన్నట్టు. నేను ఇదంతా మీకు చూపిస్తుండగానే మా అమ్మమ్మ ముగ్గు వేయడం స్టార్ట్ చేసిందండి. చూడండి ఎంత బాగా వేస్తుందో. పొద్దున్నే లేచి ముగ్గు వేయాలి, అలుపు చల్లాలి, ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి. అప్పుడే ఆడపిల్ల లక్షణం అని నాకు చాలా చెప్తుంది. ముగ్గేస్తుంటే కూడా వీళ్ళు చూడండి ఇలా మధ్యలో నుండి తిరుగుతున్నారు. నాలుగు సంవత్సరాల ముందు కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఈ గోడ అంతా పెయింట్ వేద్దామని డిసైడ్ అయ్యానండి. మా అమ్మ సాయంతో నేను ఈ వాల్ అంతా పెయింట్ వేసి మళ్ళీ దానిపైన ఇలా వార్లీ పెయింటింగ్ వేసాను. ఈ బొమ్మ చూడండి, కచ్చలం పైన ఒక ఆవును కట్టుకొని ధాన్యాన్ని తీసుకొని వెళ్తున్నట్టు, అలానే ఇంకా డోలు వాయించినట్టు, పొలం నుండి కట్టెలు ఎత్తుకొని వచ్చినట్టు, వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నట్టు, వాటర్ తీసుకొచ్చినట్టు, అలానే వరి పైరు కట్ చేసి మోసుకెళ్తున్నట్టు. ఇదంతా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, ఇలాంటివన్నీ పెయింటింగ్ వేయడం. ప్రతిరోజు ఉదయాన్నే లేచి అలా గాలికి బయట కూర్చొని ఇవన్నీ చూస్తూ పిట్టల చప్పుడు వింటూ ఎంత బాగుంటుందో తెలుసా అండి. మీరు కూడా ఒకసారి ఉదయాన్నే లేచి ట్రై చేయండి. అలా వాకింగ్కి వెళ్ళి ఎక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుందో, చెట్లు ఎక్కువ ఉంటాయో, మీకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలానే మా అమ్మ గోడలు చాలా బోసిపోయి ఉన్నాయి, ఏమన్నా ముగ్గులయ్యి అని అడిగితే ఇదంతా పెయింట్ వేసి 4 years బ్యాక్ నేనే ముగ్గులు వేసానండి. ఇదే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలపండి.